హాయ్ అండి. ఈరోజు మనం ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈ ఛానల్లో మనం ఏం చేయబోతున్నామంటే ఒక గ్రూప్ డిస్కషన్ బేసిక్స్ పైనే, కంప్యూటర్ బేసిక్స్, టైపింగ్ బేసిక్స్ పైనే మా స్టూడెంట్స్ తోటి గ్రూప్ డిస్కషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక టాపిక్ ఒక లెసన్ లాగా చెప్పడం కాకుండా స్టూడెంట్స్తో ఒక ఇంటరాక్షన్ లాగా ఒక గ్రూప్గా కూర్చొని ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇలాంటివి వింటూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అందుకోసమే ఈ గ్రూప్ డిస్కషన్ కంప్యూటర్ బేసిక్స్ పైన, అలాగే టైపింగ్ కూడా దాని గురించి కూడా అనమాట, రెండింటి గురించి ఉంటుంది. మధ్యలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏ టాపిక్ తగులుతుంటే ఆ టాపిక్ మీద వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, అంతే. ఓకేనా? సో నీ పేరు? మై నేమ్ ఇస్ సమకేశవ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఓకే, నీకు టైపింగ్ వచ్చా? వచ్చు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు టైపింగ్? 8 ఇయర్స్. అంటే నీకు ఇప్పుడు 10 ఇయర్స్, నువ్వు 2nd క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు కదా. అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తావా టైపింగ్? రోజు అప్పుడప్పుడు క్లాస్లో ఎవరైతే నేర్చుకున్నారో. సో ఇప్పుడు నీకు టైపింగ్ ఎంతవరకు వచ్చు? ఏబిసిడి టైప్ చేస్తావు. టైపింగ్ మాస్టర్లో ఎన్ని వర్డ్స్ కొడతావు? 20 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలుగుతావు టైపింగ్ మాస్టర్లో. ఓకే. సో 4th క్లాస్ చదువుతున్నావు కాబట్టి ఒక 2nd క్లాస్ నుంచి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండి ప్రాపర్ టైపింగ్ అండి. ఏబిసిలో వచ్చి 3 minutes or 6. ఓకే, ఆ గేమ్ ఉంటుంది దాంట్లోనా? ఓకే. ఐస్ క్లోజ్ చేసి కూడా ఏబిసిడీలు టైప్ చేయడం ఉండొచ్చు. ఓకే సోము, ఈ టైపింగ్ నేర్చుకున్నావు కదా, ఫస్ట్ ఏది నేర్చుకున్నావు టైపింగ్లో? 3 rows ఉంటాయి, దాంట్లో మిడిల్లో నేర్చుకుంటాం. ఫస్ట్ మిడిల్ రోలో ఏముంటాయి? ASDF స్పేస్ సెమికోలన్ LKJ. ఇంకా ఏముంటాయి మధ్యలో? 2 ఉంటాయి. ఏంటవి 2? GH. ASDF GF స్పేస్ సెమికోలన్ LKJ HJ. సో అక్కడితో మనకు మిడిల్ రో కంప్లీట్ అవుతుంది. మిడిల్ రో నేర్చుకున్నాక తర్వాత ఏం నేర్చుకుంటాం? అప్పర్ రోలో ఏముంటాయి? UWER స్పేస్ POIU. మధ్యలో ఇంకా TY ఉంటాయి. ఓకే. సో ధార్మిక, నువ్వు కూడా టైపింగ్ నేర్చుకున్నావు. ఇప్పుడు టైపింగ్ మాస్టర్లో నీకు ఎన్ని వర్డ్స్ వస్తున్నాయి? 50 వర్డ్స్ టైపింగ్ మాస్టర్లో. అంటే టైపింగ్ ఓన్లీ నోట్ ప్యాడ్ టైపింగ్ మాస్టర్ కాకుండా ఇంకొక చోట కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఉన్నాయండి మనకు ఆన్లైన్లో. మంకీ టైపింగ్స్, 10 ఫింగర్స్ టైపింగ్స్, అలా అన్నిట్లోనూ ఉన్నాయి. సో ఇప్పుడు సోము వచ్చి మిడిల్ రో, అప్పర్ రో చెప్పాడు. ఈ 2 రోస్ అయిన తర్వాత ఏ రో నేర్చుకుంటాం మనము? ఇంకా బ్యాలెన్స్ ఉండేది డౌన్ రోనే. డౌన్ రోలు ఏముంటాయి? ఇంకా MNBN ఉంటాయి. సో మిడిల్ రోలో, అప్పర్ రోలో మనం 4 ఫింగర్స్ యూజ్ చేస్తాం. ASDF సెమికోలన్ LKJ ఇలా 4 ఫింగర్స్ యూజ్ చేస్తాం. డౌన్ రోకి వచ్చినప్పుడు ఎన్ని ఫింగర్స్ యూజ్ చేస్తాము? ఈ 3 ఫింగర్స్ ని యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇది ZXCVC, MNBN ఇలా చేస్తాం. ఇక ఈ లిటిల్ ఫింగర్స్ ఉన్నాయి కదా, వీటిని ఎందుకు యూజ్ చేస్తాం? ఎందుకు టైపింగ్? ఎందుకు క్యాపిటల్ లెటర్స్ అంటే ఎలా చేస్తారు క్యాపిటల్ లెటర్స్? రైట్ సైడ్ ఉండే దానికి లెఫ్ట్ సైడ్ పట్టుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఉండే దానికి రైట్ సైడ్ పట్టుకుంటాం. అంటే ఇప్పుడు ASDF ఈ హ్యాండ్ తో, లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తాం కాబట్టి ఆపోజిట్ షిఫ్ట్ ప్రెస్ చేసుకోండి. లిటిల్ ఫింగర్ తో ఏ ప్రెస్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్ వస్తుంది. అలాగే క్యాపిటల్ లెటర్స్ చేసేటప్పుడు బోత్ సైడ్ ఉన్న షిఫ్ట్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇదే చెప్పేసుకున్నాం, 2 షిఫ్ట్లు ఉంటుంది, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, ఇలా యూజ్ చేసుకుంటాం. అదే టైపింగ్ లో అయితేనే ఈ హ్యాండ్కి ఇది, ఈ హ్యాండ్కి ఇది అని. అలాగే కంప్యూటర్ బేసిక్స్ లో వస్తే కనుక షిఫ్ట్ కీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? సోము నువ్వు చెప్పు ఫస్ట్. క్యాపిటల్ లెటర్స్. మరి క్యాప్స్ లాక్ ఉంది కదా, షిఫ్ట్ ఎందుకు? ఓన్లీ ఒక సింగిల్ వర్డ్ కి, ఒక సింగిల్ లెటర్ క్యాపిటల్ లెటర్ రావాలన్నప్పుడు షిఫ్ట్ యూజ్ చేయాలి. అదే క్యాప్స్ లాక్ ఆన్ చేసుకుంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. కానీ మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి చేసే బదులు షిఫ్ట్ బట్టి ఒక లెటర్ ఇచ్చేస్తాం. ఒక యూజ్ అయిపోయింది షిఫ్ట్ కీతో. ఇంకా అంటే లెటర్ పైన 2 లెటర్స్, అదే పైన ఒకటి సింబల్స్ వచ్చినప్పుడు పైన సింబల్స్ కాదు. ఇప్పుడు 1 2 3 4 9 కింద కూడా సింబల్స్ ఉంటాయి కదా, కామా, ఫుల్ స్టాప్, లెస్ దెన్ గ్రేటర్. అంటే ఒక కీలో 2 సింబల్స్ ఉంటాయి. డైరెక్ట్ గా ప్రెస్ చేస్తే ఏది వస్తుంది?
షిఫ్ట్ ప్రెస్ చేస్తే పైన వస్తాయి. అలాగే 1 2 3 అనేది ఉంటుంది కదా న్యూమరికల్ కీస్లో, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇవన్నీ ఇస్తేనేమో ఎక్స్క్లమేటరీ సింబల్. ఆ 8 పైన ఏ సింబల్ ఉంటుంది? దేనికి యూజ్ చేస్తారు హ్యాష్ట్యాగ్? ఎస్ రైట్. ఇప్పుడు పైథాన్ సి అవన్నీ కూడా చేసావు కదా ధార్మిక. పైథాన్లో మల్టిప్లికేషన్ కోసం ఏ సింబల్ యూజ్ చేస్తారు, సిలో ఏది యూజ్ చేస్తారు, ఎక్సెల్లో ఏది యూజ్ చేస్తారు మల్టిప్లికేషన్ కోసం? అన్నిట్లో కూడా హ్యాష్ట్యాగ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి నేర్చుకుందాం.